రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ప్రస్తుతం మనం లింగరాం తండా విలేజ్ రావడం జరిగింది, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా. సో ఇప్పుడు మనతో పాటు రైతు వచ్చరికి ఖైరా 916 అనే విత్తనాన్ని సాగు చేయడం జరుగుతూ ఉంది. సో ఆ విత్తనాన్ని ఆయన ఎట్లా ఎంచుకున్నారు, దాంతోపాటుగా ఆ విత్తనం సాగు చేసే దాంట్లో ఆయన అనుభవాలు ఏంటి, అసలు కాపు ఎట్లా కాసింది, దాంతోపాటుగా ఆల్రెడీ తోట ఒకసారి ఏరినట్టున్నారన్నా? ఏరిచ్చాను. ఒకసారి తోట ఏరారు, ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చింది, మార్కెట్లో ఎంత రేటు పోయింది? వాస్తవంగా ఈ సంవత్సరం మార్కెట్ కొంచెం తక్కువ రేటే ఉన్నా కానీ ఉన్న తక్కువ మార్కెట్ అంటే ఇది లో మార్కెట్లో అయినా కానీ ఆయనకి రేట్ ఎంత పడింది, ప్రజెంట్గా తోటలో ఎంత కాపు ఉంది అనేది కూడా రైతుని అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఇటు చూపించన్న. ఎక్కడ చూసినా కానీ మళ్ళీ ఫ్లవరింగ్ అనిపిస్తుంది, పూత వస్తుంది, ఇగురు కూడా వస్తుంది. కొంచెం ఇగురు కొద్దిగా ముడుతున్నా కానీ పూత అయితే పిండి అయితే అవుతూ ఉంది. సో అది మొత్తం రైతుని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు భానోద్ రవి, లింగరాం తండా, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా. సో ఇప్పుడు మనకి మిరప తోటలు వేసే అనుభవం మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? అంటే ఎప్పటి నుంచి? 6 సంవత్సరాలు. ఒక 6 సంవత్సరాల నుంచి మిరప తోట సాగు చేస్తూ ఉన్నారు. సో ఈ సంవత్సరం తీసుకున్న వెరైటీ ఏందన్న? ఖైరా 916. ఖైరా 916. సో ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల్లో వేసినావు ఈ వెరైటీని? ఎకరంలో వేసుకున్నావు. సో ఇప్పుడు ఎట్లా అనిపించింది అన్న వెరైటీ? ఎట్లా అనిపించింది నీకు? ఇది కాపు దగ్గర ఉంది, నల్లి తట్టుకుంటుంది, ముఖ్యంగా నల్లి. వాస్తవంగా ఏంటంటే ఈ టయానికి మన ఏరియాలో ఖమ్మంలో కానీ చూసుకున్నట్టయితే మీరు మొత్తం కూడా మాక్సిమం 90% తోటలు నల్లికి పాడైపోయినాయి. ఇప్పుడు మీ వెనక తోట చూసుకున్న అటుపక్క తోటలు కూడా మొత్తం అయిపోయినాయి. ఈ పక్క 2 ఎకరాలు వదిలేశారు కూడా ఆల్రెడీ. అటుపక్క తోటలు ఇటుపక్క తోట కూడా అంతే. ఇప్పుడు మనం వచ్చే దారిలో కూడా. అవును. ఇప్పుడు ఈ వెరైటీలో మీరు గమనించిన క్వాలిటీ ఏందన్న? రైతులు దీన్ని ఎంచుకోవచ్చా లేదా అనేది ఎట్లా చెప్పగలుగుతావు నువ్వు? 100% ఎంచుకోవచ్చు. ఎందుకంటే నల్లి తట్టుకుంటుంది, కావాల్సిన సైజు ఉంటుంది, దిగుబడి వస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు గమనించవచ్చు, ఇప్పుడు కూడా కాతపూత ఉండడం వల్ల ఇబ్బంది లేకుండా మనం ఎన్నుకోవచ్చు రైతు వారిగా. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి కటింగ్ చేశాను. కటింగ్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ కటింగ్ ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చింది నీకు? ఎకరంలో ఫస్ట్ 5 క్వింటాలు వచ్చింది. ఎకరానికి ఒక 5 క్వింటాలు? 5 క్వింటాలు వచ్చింది. ఎకరానికి ఒక 5 క్వింటాలు వచ్చింది. ప్రజెంట్ ఉన్న కాయ ఎన్ని క్వింటాలు దిగుబడి రావచ్చు? ఇంకా 20 క్వింటాల్ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు రెండో కోతకి 20 క్వింటాల్ రెండో కోతకి వస్తుంది. ఇక మిగిలిన ఇంకొక 5 మొత్తం ఎకరానికి వచ్చేసి 28 నుంచి 30 క్వింటాల్ మధ్యలో వస్తుంది. 30 క్వింటాల్ అయితే నార్మల్గా వస్తుంది. అది డ్రిప్ సిస్టమ్ ద్వారా. అంతే. ఎంత పెట్టుకున్న దీనికి? 28 వచ్చి పెట్టినాం. సో 28 సరిపోద్దా, కొంచెం ఎక్కువ పెట్టాలంట దీనికి? 28 సరిపోతుంది. అంటే మెయిన్గా ఏంటంటే మనం రైతులకు కూడా చెప్పేది ఏంటంటే ఈ విత్తనాన్ని ఫస్ట్ ఈ సంవత్సరం ఏంటే కనుక ఈ సంవత్సరం వేయడం, కొత్తగా వచ్చిన విత్తనాలు ఎంచుకోవడం ద్వారా ఏంటంటే అవి మనకి పాతపడ్డ విత్తనాలు అనుకోవచ్చు, కానీ కొత్తగా వచ్చిన విత్తనాలు ఏంటంటే రైతుకి కొంచెం ఒక 5 క్వింటాల్ దిగుబడి ఇచ్చే విధంగా, అంటే ఇప్పుడు వచ్చే కొత్తగా మనకి తెగుళ్ళని తట్టుకునే విధంగా, దాంతోపాటుగా నల్లిని తట్టుకునే విధంగా. సో ఈ లీఫ్ అంతా కూడా మనకి చూస్తే ఈ లీఫ్ కూడా నార్మల్గా మనం వెరైటీలతో పోల్చుకుంటే ఇది చూడడానికి కూడా కొంచెం లీఫ్ కొద్దిగా మందంగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కింద మనం రసం పీల్చి పురుగులు అనేవి దీన్ని గీకినా కానీ, లేదంటే తామర పురుగు అనే వచ్చేసరికి దీన్ని గీకినా కానీ అంత తొందరగా డ్యామేజ్ అవ్వదు. సో కాబట్టి మనకి ఏంటంటే వచ్చిన పూత వచ్చినట్టుగా పిండి అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా నీకు పూత కనపడుతుంది, పిండి కనపడుతుంది. అంటే ఈ టైంలో వేరే తోటలలో ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు మీ ఏరియాలో? తక్కువ ఉన్నాయి, కానీ ఉన్న వాటిలో చాలా తక్కువ. 60% ఉన్నాయి, 80% లేదు. ఓకే. సో ఇప్పుడు మనకు వెరైటీ పరంగా ఏంటంటే కాయ సైజు కానీ క్వాలిటీ కానీ మనకి ఎట్లా అనిపించింది నీకు? పర్లేదండి, బాగానే ఉంది. రైతు వారిగా వేసుకోవచ్చు. మంచి సీడ్ కూడా లావు కూడా ఉంటుంది, కోయడానికి ఆరబెట్టడానికి కూడా త్వరగా ఇది అవుతుంది. ముడతలు పడ్డా గమనించవచ్చు. ఇదంతా కూడా ముడత పడడం, కాయ కానీ అలాంటిది ఏం లేదు. కాయ అయితే ముడత వచ్చే ప్రాబ్లం కానీ ఇట్లాంటివి ఏం లేవు. నెంబర్ 1గా పర్ఫెక్ట్. మార్కెట్లో అమ్మినవా? ఏసీలో పెట్టినా? అమ్మేశాను. ఎంత పడ్డది? రేట్ ఎంత పడింది మార్కెట్లో? జెండా 15,000 ఉంటే 14,200 పడ్డది ఈ కాయ. 14,200 పడింది ఆ రోజు. అవును. అంటే ఇప్పుడు వాస్తవంగా మనకి జెండా రేట్ల కంటే 15,000 చేసినా కానీ కొనుగోళ్ళు అనేవి 15,000 జరగవు. నార్మల్గా 14,000 నుంచి 14,500 మనకి సూపర్ అంటే బెస్ట్ రకాలు ఉంటే అట్లా జరుగుద్ది. డీలక్స్ క్వాలిటీలు ఉన్నా కానీ మీకు ఒక 500 ఖచ్చితంగా తగ్గించి తీసుకుంటారు. అది నార్మల్గా మార్కెట్కి పోయే రైతులు ఎవరికైనా అది తెలిసిందే. సో 14,200 అంటే ఇప్పుడున్న మందం మార్కెట్లో చాలా మంచి రేటు పడ్డట్టే. ఇప్పుడున్న కదా 20 క్వింటాలు అవుతుంది అంటున్నావు. సరే కొంచెం ముందుకు వెళ్దా. ఇక్కడ ఒకసారే కాదు, కొంచెం ముందుకు కూడా మనం గమనిద్దాం తోటను కూడా. హైట్ ఎంత వరకు పెరిగిందంట తోట? 4.5 నుంచి 5 ఉంది. ఇక్కడ చూపించన్న. సో ఇదంతా చూడొచ్చు మీరు, గుత్తుల కాయ. సో ఇదంతా కూడా కాయ సైజు గమనించండి, దగ్గర చూపించు. కాయ సైజు చూడొచ్చు, కాయ క్వాలిటీ కూడా చూడొచ్చు. మంచిగా ఎండిపోయింది కాయ కూడా. గింజ శాతం ఎట్లా అనిపించింది అన్న ఇందులో? బాగానే ఉందండి, నిండుగా ఉంది. ఒత్తి చూసి తెలుస్తుంది. ఇప్పుడు ఒక చెట్టు వచ్చేసరికి ఇదంతా ఒక చెట్టేగా? అంతా ఒక చెట్టు. ఇదంతా కూడా ఒక్క చెట్టు. గమనించి ఎంత హైట్ పెరిగిందో. సో ఒకటి సింగిల్ అని పెట్టింది, పాదులు 2 పెట్టారా? 2 మొక్కలు పెట్టారు. 2 మొక్కలు. ఇటు ముందుకు వెళ్తుంది.
ఇక్కడ కూడా గమనించవచ్చు పై కాపు అంతా కూడా ఆల్రెడీ ఒక కటింగ్ తెంపినా కానీ మీరు గమనించి కాయ సైజు బాగానే ఉంది. ఇప్పుడు కింద వరకు పై వరకు వచ్చిన కాయ సైజు ఏమైనా తగ్గుతుందా? ఇదా ఇప్పుడు ఇంకా పిందె పూత దశలో ఉంది కదా. ఇప్పుడు సన్న రకం ఉంది. అవునవును పచ్చిది. ఇది ఎంత సైజు అని పెరుగుతుంది అనేది ఒక వారంలో తెలుస్తుంది మనకి. అంతే అంతే. ఇప్పుడు కాయ సైజు కూడా క్వాలిటీ కూడా గమనించవచ్చు మీరు. బాగుంది, పచ్చికాయ కూడా ఉంది బాగానే. ఈ చెట్లు ఇప్పుడు పైకి దీనికి ఎన్ని రోజులకు ఒకసారి మీరు మందులు స్ప్రే చేసుకున్నారు దీనికి వాస్తవంగా మీకు? అంటే మొదటి నుంచి కూడా వారానికి ఒకసారి వీక్లీ వన్స్ స్ప్రేయింగ్ నార్మల్గా చేసుకున్నట్టు. ఈ ఫ్లవరింగ్ కూడా చూడవచ్చు. అంటే వాస్తవంగా ఏంటంటే చాలా మంది ఒకటి కటింగ్ రెండో కటింగ్ చేయడం తోటను వదిలిపెడతా ఉంటారు. కానీ మీరు కింద ఒకసారి వాటర్ తడి పెట్టుకుంటారు, రెగ్యులర్గా తడి ఆరిపోకుండా చూసుకుంటా మధ్యలో కొద్దిగా యూరియా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ తోటకి మన కింద గనక ఎకరానికి ఒక కట్టన్నర గనక ఒక యూరియా గనక వేసినట్టయితే మళ్ళీ తోట గ్రీనిష్ వస్తుంది. దాంతోపాటుగా పైన స్ప్రేయింగ్ కూడా చేయాలి. యూరియా వేసిన తర్వాత ఖచ్చితంగా పైన స్ప్రేయింగ్ అనేది ఖచ్చితంగా పడుతుంది. దేనికి పడాలి? దోమకు పడాలి. పైన కూడా స్ప్రేయింగ్ చేసావు? ఓన్లీ యూరియా పైన స్ప్రే చేస్తాను. కింద ఎంత చేస్తావు ఎకరానికి? 10 ట్యాంకులే. అంటే 10 ట్యాంకులకి ఎంత తీసుకుంటావు? 1 లీటర్. ఒక నానో యూరియా స్ప్రే చేసిండు. తోట అంతా కూడా గమనించవచ్చు, నల్లపు ఉంది. కాకపోతే కొద్దిగా అది యూరియా కంటెంట్ ఎక్కువైనప్పుడు కొద్దిగా మారుతుంటుంది, అది కూడా గమనించాలి మీరు. సో యూరియా చేయొచ్చు, కానీ దాన్ని కూడా అతిగా చేస్తే కూడా మనకి తోట అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మీకు కాపు గమనించవచ్చు. మీరు ఎక్కడ చూసినా కానీ మీకు నెంబర్ 1 కాపు అయితే కనిపిస్తుంది. మనకి ఒక్కసారి కాదు, మనం ప్రతి చోట కూడా మీరు గమనించవచ్చు. సో కాయ సైజు కానీ దగ్గర కనిపే ఉందన్న? దగ్గర కనిపిస్తుందో దూరం కనిపిస్తుందో? దగ్గర కనిపే వస్తుంది కదా. సో యావరేజ్గా అయితే నీకు 25 నుంచి అయితే 30 మధ్యలో అయితే వస్తుంది. ఇప్పుడు మీరు మొత్తం కూడా చూడొచ్చు, మీకు అంతా పైన అంతా కూడా ఎరుపు కనిపిస్తుంది చూడండి మొత్తం కూడా. బొబ్బర ఏమైనా కనిపించింది దీంట్లో? ఇందులో లేదు, వేరే సీడ్ వేసినా అందులో కనబడ్డది. వేరే సీడ్లో అయితే వచ్చింది కానీ ఇందులో అయితే బొబ్బరం కనిపించాలి. ఈ విత్తనం ధైర్యంగా రైతులు ఎంచుకోవచ్చు అంట? ఎంచుకోవచ్చు అన్న, ఖచ్చితంగా ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఒక 2-3 ఎకరాలు వేసే రైతులు ఖచ్చితంగా ఒక ఎకరాన్నరకు దీని అయితే ఎంచుకోవచ్చుగా? ఎకరం పైన ఎంచుకోవచ్చు. అదే నేనేం చెప్తున్నా అంటే మొత్తం మనదే ఏమని కూడా నేను చెప్పట్లా. వేసుకునే దాంట్లో డెఫినెట్గా మీరు ఒక 5 ఎకరాలు వేసే రైతు ఉంటే ఒక 2 ఎకరాలకు, ఒక 2 ఎకరాలు వేసే రైతు ఒక ఎకరానికో, అట్లా ఒక ఎకరం వేసుకున్న రైతు మనం ఒక అరెకరానికో, మనకి ఏంటంటే ఒక వెరైటీని చూడండి. మీరు కూడా చూస్తే నెక్స్ట్ ఇయర్ నేను చెప్పకుండా మీరు ఖచ్చితంగా ఈ విత్తనాన్ని వేసుకునే దానికి చేయొచ్చు. ఎందుకంటే మనం చూసిన ఫీల్డ్లో ప్రతి ఫీల్డ్ కూడా ఒకదానికి మించిన ఒకటైతే ఉండటం జరిగింది. సో దీన్ని వాస్తవంగా మేము నవంబర్లోనో లేకపోతే డిసెంబర్లోనో జనవరి స్టార్టింగ్లోనో ఒక కటింగ్ చేయకముందో తీసుంటే ఇంకా తోట ఇంకా నెగనెగలాడుతా కనపడేది. కానీ అది కాదు, ఒక కటింగ్ చేసుకోవాలి, మార్కెట్లో రేట్ ఎంత పోయిందో తెలియాలి, తర్వాత రెండో కటింగ్ వస్తున్నారా అట్లయితే తెలియాలనే ఉద్దేశంతో అయితే మనం కొద్దిగా లేటుగా వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. సో గమనించండి, మీరు ఎక్కడ చూసిన కాయ సైజు చూడండి, మినిమం మనకి 4 ఇంచులు ఉంది. అవును కదా, 4 ఇంచుల పొడవు అయితే కాయ సైజు కూడా ఉండడం జరిగింది. సో ఇది మొత్తానికి మనతో పాటు ఉన్న రైతు. మొత్తం పెట్టుబడి ఎంత పెట్టిన ఈ సంవత్సరం? ఒక ఎకరానికి పెట్టుబడి ఎంత అయింది యావరేజ్గా? అయింది 1,00,000 అయింది. ₹1,00,000 దాకా పెట్టుబడి ఈజీగా అయింది. సో ₹1,00,000 పెట్టుబడి అవుతుంది అని అంటే మంది కొడుతున్నాం కాబట్టి పెట్టుబడి పెరిగింది ఈ సంవత్సరం. ఈ పెట్టుబడి పెరిగినా కానీ మనకి దిగుబడి వచ్చినప్పుడు ఒకసారి మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అంటే అటు ఇటుగా అయినా కానీ తగ్గినా పెరిగినా కానీ మనం గెటిన్ అవ్వచ్చు. అంటే పెట్టిన పెట్టుబడులైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం మంచి విత్తనాలు ఎంచుకోండి, కొంచెం దిగుబడి వచ్చే విత్తనాలు ఎంచుకోండి. అంటే మన కష్టం కూడా ఉంటుంది. ఆయన ఏం పని చేయకుండా విత్తనం కాసిందని చెప్పట్లా, ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఈ రిజల్ట్ ఉంది. సో కాబట్టి ప్రతి రైతు కూడా ఒక మంచి విత్తనాలు ఎంచుకోవాలి. ఖైరా లాంటి విత్తనాలు కూడా డెఫినెట్గా మీరు ఎంచుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నా, రైతు కూడా అదే చెప్తా ఉన్నారు. సో ఈ సమాచారం నాకు తెలియసింది రైతుకి మన ఛానల్ తరపున ధన్యవాదాలు. నమస్తే అన్న.